హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకు గుత్తి పూల చెట్టును చూపించబోతున్నానండి. ఇదేనండి, చాలా గుబురుగా పెరిగింది కదా. ఈ పూలన్నీ గుత్తులు గుత్తులుగా పూచాయి, చూసారా? అన్నీ పింక్ కలర్లో ఉన్నాయన్నమాట. చిన్న చిన్న గుత్తులు ఇలా చెట్టు అంతా కూడా విరగ పూసేసిందండి. చూసారా? చెట్టు మొత్తం చూపిస్తాను మీకు. దీన్ని గుత్తి పూల చెట్టు అంటారండి. చూడండి, ఇది అడుగు భాగం నుంచి పై భాగం వరకు కూడా మొత్తం చెట్టు అంతా గుత్తులు గుత్తులుగానే పూచేసినాయండి పూలు. ఆకులు తక్కువగా ఉన్నాయి, పూల గుత్తులు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఈ చెట్టు అంతా ఈ పూల గుత్తులతోనే నిండిపోయిందనమాట. చూసారా ఎంత బాగుందో ఈ చెట్టు? పొదలాగా అల్లుకుందనమాట, గుబురుగా పెరిగిందండి. వీటిని గుత్తి పూలు అంటారండి. పింక్ కలర్లో ఉంటాయి. వీటిలో చాలా రకాలు ఉన్నాయన్నమాట. తెలుపు, ఎరుపు, పసుపు ఈ రంగులో ఉంటాయి. ఇది మాత్రం పింక్ కలర్ అన్నమాట. అంటే లేత గులాబీ రంగులో ఉన్నాయండి. చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగుందో? కాస్త దూరం నుంచి చూపిస్తాను. ఈ మొక్క ఎంత గుబురుగా పెరిగిందో మీరు చూద్దురు కానీ. ఇది అడుగు భాగం అండి. అడుగు భాగానికి పై భాగానికి అసలు తేడాలు తెలియకుండా పెరిగిందండి. ఇది అడుగు భాగం కొద్దిగా సన్నగా ఉంది, పైకి వెళ్ళేపాటికి ఇలా గుబురుగా అల్లుకుందనమాట. చూసారా? చెట్టు అంతా ఎన్ని పూలు పూచాయో గుత్తులు గుత్తులుగాను. కొద్దిగా దగ్గరగా చూపించబోతున్నాను మీకు. ఈ పూలను కూడా చూద్దురు కానీ. ఇవే ఫ్రెండ్స్ గుత్తి పూల చెట్టు. ఇవన్నీ గుత్తులు అన్నమాట. చూసారా ఎలాగ పూచాయో? ఇవి చాలా చిన్న చిన్న పూలు అనమాట. మనకి జడలో పెట్టుకోవడానికి పనికిరావండి ఇవి. అలానే మాల కట్టుకోవడానికి కూడా పనికిరావు. ఏదైనా ఎప్పుడైనా పూజకి ఇలా గుత్తులు గుత్తులుగానే కోసి ఏదో డెకరేషన్ చేసుకోవడానికి మాత్రం యూజ్ అవుతుంది. అయినా ఈ పూలు కోసేదానికన్నా చెట్టు మీద ఉంటేనే చాలా అందంగా ఉన్నాయి కదా. చూసారు కదా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.